లండన్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాల్లో ట్రఫల్గర్ స్క్వేర్ ఒకటి. 1805లో బ్యాటిల్ ఆఫ్ ట్రఫల్గర్‌లో బ్రిటిష్ నౌకాదళము ఫ్రెంచు మరియు స్పానిష్ నౌకాదళాలపైన విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ స్థలానికి ట్రఫల్గర్ స్క్వేర్ అని పేరు పెట్టారు. ఈ స్క్వేర్‌ని 1820లో కింగ్ జార్జ్ IV కాలంలో నిర్మించడం ప్రారంభించారు. 1844లో ఇది పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ స్క్వేర్ మధ్యలో 169 అడుగుల ఎత్తున్న ఒక పెద్ద స్తంభం ఉంది. ట్రఫల్గర్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాన్ని నడిపించి ప్రాణాలు కోల్పోయిన అడ్మిరల్ హొరాషియో నెల్సన్ జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు. ఈ భారీ స్తంభం మీద 18 అడుగుల ఎత్తున్న బ్రిటిష్ నౌకాదళ అధిపతి అడ్మిరల్ హొరాషియో నెల్సన్ యొక్క విగ్రహాన్ని 1843 నవంబర్లో ప్రతిష్ఠించారు. లండన్ నగరంలో ఎక్కడి నుంచి చూసినా కనిపించే అత్యంత ఎత్తైన చారిత్రాత్మక కట్టడాల్లో ఇది ఒకటి. ఈ భారీ స్తంభం చుట్టూ 4 వైపులా నెల్సన్ సాధించిన 4 గొప్ప నౌకా యుద్ధ విజయాల శిల్పాలున్నాయి. దక్షిణం వైపున ట్రఫల్గర్ యుద్ధము, అక్కడే ఆయన మరణించింది. ఉత్తరం వైపు నీల్ నది యుద్ధము, తూర్పు వైపు కోపెన్హేగన్ యుద్ధము, పశ్చిమం వైపు సెయింట్ విన్సెంట్ నౌకా యుద్ధ విజయాల శిల్పాలు ఉన్నాయి. అందులో ఓడిపోయిన స్పానిష్ నౌకాదళ అధికారులు లొంగిపోతూ వారి కత్తులను నెల్సన్కు అప్పగిస్తున్న క్షణాన్ని స్పష్టంగా చూపించారు. ఇక్కడున్న అందమైన నీటి ఫౌంటైన్లు రాత్రి వేళల్లో రంగురంగుల విద్యుత్ దీపాలతో చాలా అద్భుతంగా కనిపిస్తాయి. సగం మానవ శరీరము, సగం చేప రూపంలో ఉన్న ఒక సముద్ర దేవుడు మరియు ఒక డాల్ఫిన్ యొక్క అందమైన కాంస్య విగ్రహాలు ఈ ఫౌంటైన్లో భాగంగా ఉన్నాయి. ఈ సముద్ర దేవుడి పేరు ట్రిటాన్. ఇతను గ్రీకు పురాణాల ప్రకారము సముద్రానికి అధిపతి అయిన పొసైడన్ యొక్క కుమారుడు. ఈ స్క్వేర్కి ఉత్తర భాగంలో ప్రసిద్ధ నేషనల్ గ్యాలరీ ఆర్ట్ మ్యూజియం ఉంది. అందులో వేల సంఖ్యలో చారిత్రాత్మక చిత్రాలు, పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ స్క్వేర్కి ఈశాన్య మూలలో ఉన్న ఈ చారిత్రాత్మక చర్చ్ పేరు సెయింట్ మార్టిన్ ఇన్ ద ఫీల్డ్. ఈ స్థలంలో మధ్యయుగ కాలం నుండి చర్చ్ ఉండేది, కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ అందమైన భవనము 18వ శతాబ్దంలో నిర్మించారు. లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ ఈ చర్చి పరిధిలోకి రావడం వల్ల దీన్ని రాయల్ పారిష్ చర్చ్ అని కూడా పిలుస్తారు. లోపల రాజు, రాణి కోసం ప్రత్యేకమైన ఒక రాయల్ బాక్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రార్థనలే కాకుండా సంగీత కచేరీలు కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో కొవ్వొత్తుల వెలుగులో జరిగే క్యాండిల్ లైట్ కచేరీలు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటాయి. ఈ చర్చి యొక్క బేస్మెంట్లో ఒక కెఫే ఉంది. దాని పేరు కెఫే ఇన్ ద క్రీప్ట్. ఇక్కడున్న పాత ఇటుక గోడల మధ్యలో కూర్చొని కాఫీ, టిఫిన్ చేయడము పర్యాటకులకు ఒక వింత అనుభూతినిస్తుంది. ట్రఫల్గర్ స్క్వేర్ నిర్మాణ పనులు జరిగినప్పుడు బ్రిటన్ను పరిపాలిస్తున్న కింగ్ జార్జ్ IV యొక్క విగ్రహం ఇది. లండన్లోని ప్రసిద్ధ బకింగ్హామ్ ప్యాలెస్ ముందున్న మార్బల్ ఆర్చ్ పైభాగంలో ప్రతిష్ఠించడానికి కింగ్ జార్జ్ IV స్వయంగా ఆర్డర్ చేయించుకున్న విగ్రహం ఇది. కానీ ఆ విగ్రహం పూర్తయ్యే సమయానికి రాజు మరణించడంతో ఆ ప్లాన్ రద్దయింది. చివరికి 1843లో టెంపరవరీగా దీన్ని ట్రఫల్గర్ స్క్వేర్లో ఈ పీఠంపై ఉంచారు. కానీ అప్పటి నుండి ఇది ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయింది. భారతదేశంలో 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం, సిపాయి తిరుగుబాటుతో అత్యంత కీలకమైన సంబంధం ఉన్న బ్రిటిష్ సైన్యంలోని ఒక ప్రముఖ జనరల్ సర్ హెన్రీ హౌలాక్ యొక్క విగ్రహం ఇది. కాన్పూర్, లక్నోలో బ్రిటిష్ సైన్యాలను నడిపించడానికి గాను ఆయనకు బ్రిటన్లో పెద్ద గుర్తింపు లభించింది. 1857 చివరిలో లక్నోలోనే ఆయన అనారోగ్యంతో మరణించారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఫోటోగ్రాఫ్ను చూసి చెక్కబడిన విగ్రహం ఇది.
ఆయన మరణించిన తర్వాత లభ్యమైన ఒక ఫోటోను చూసి శిల్పి దీన్ని డిజైన్ చేశారు. ఈ విగ్రహాన్ని ప్రభుత్వ ఖర్చుతో కాకుండా హావ్లాక్ పట్ల గౌరవంతో అప్పటి ప్రజలు మరియు తోటి నాయకులు విరాళాలుగా ఇచ్చిన నిధులతో నిర్మించడం విశేషం. ఈ ట్రఫల్గర్ స్క్వేర్ చుట్టూ అనేక చారిత్రాత్మక వీధులున్నాయి. అందులో వైట్ హాల్ వీధి చాలా ఫేమస్. అది బ్రిటన్ ప్రభుత్వానికి గుండెకాయ లాంటిది. ఆ రోడ్డుకి ఇరుపక్కల ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. మధ్యలో దూరంగా కనిపిస్తున్నదే ప్రసిద్ధ బిగ్ బెన్ గడియారము. ఈ రోడ్డు గుండా వెళ్తేనే ప్రసిద్ధ డౌనింగ్ స్ట్రీట్, అదే ప్రైమ్ మినిస్టర్ యొక్క నివాసం వస్తుంది. ఈ విగ్రహము కింగ్ చార్లెస్ వన్ది. ఈ విగ్రహం ఉన్న చోటునే లండన్ నగరానికి అసలైన మధ్య భాగంగా పరిగణిస్తారు. అధికారికంగా లండన్లోని ఏ ప్రాంతానికైనా దూరాన్ని కొలవడానికి ఈ చారింగ్ క్రాస్ జంక్షన్నే కేంద్ర బిందువుగా, అంటే పాయింట్ జీరోగా గుర్తిస్తారు. లండన్లో ఏదైనా రాజకీయ నిరసనలు, ప్రజా ప్రదర్శనలు లేదా సామాజిక చైతన్య కార్యక్రమాలు జరగాలంటే ఈ ట్రఫల్గర్ స్క్వేర్ ప్రధాన వేదికగా మారుతుంది. ఈ ట్రఫల్గర్ స్క్వేర్లో ప్రభుత్వం నిర్వహించే అనేక ప్రజారక్షణ కార్యక్రమాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రతలు మరియు మానవ హక్కుల కోసం జరిగే అనేక ప్రదర్శనలు జరుగుతుంటాయి. అంతర్జాతీయంగా శాంతిని కాపాడాలని, యుద్ధాలను నివారించాలని కోరుతూ ప్రజలు శాంతియుతంగా జరుపుతున్న ప్రొసెషనే ఇది. ఈ స్క్వేర్ చుట్టుపక్కల ప్రతి మూల అత్యాధునిక సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. అలాగే ఈవెంట్స్ ఏమైనా జరుగుతున్న సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మరియు క్రౌడ్ మేనేజ్మెంట్కి భారీగా పోలీసుల్ని మోహరిస్తారు. ఇక్కడ ఈ స్క్వేర్ వద్ద ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధాన్ని వ్యతిరేకంగా జరుగుతున్న ప్రొసెషన్ ఇది. King Reza Pahlavi! King Reza Pahlavi! King Reza Pahlavi! Easy black out! While all the European countries at the moment carry out their own. ఈ విగ్రహము అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ది. 1921లో అమెరికాలోని వర్జీనియా రాష్ట్ర ప్రజలు బ్రిటన్ ప్రజలకు స్నేహపూర్వకంగా అందించిన గిఫ్ట్ ఇది. జార్జ్ వాషింగ్టన్ తన జీవితకాలంలో నేను ఇకపై ఎప్పటికీ బ్రిటన్ మట్టిపై అడుగు పెట్టను అని శబ్దం చేశారట. అందువల్ల ఆయన గౌరవార్థము ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించేటప్పుడు అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం నుండి ప్రత్యేకంగా అమెరికన్ మట్టిని లండన్కి తీసుకొచ్చి ఈ విగ్రహం కింద పోసి దానిపైనే నిర్మించినారని చెప్తారు. అతని ఎడమ చేతి పక్కన 13 కర్రలు కట్టబడిన ఒక స్తంభం లాంటి నిర్మాణం ఉంటుంది. అది అమెరికా స్వాతంత్ర సమయంలో ఉన్న 13 తొలి రాష్ట్రాల ఐక్యతను సూచిస్తాయి. ట్రఫల్గర్ స్క్వేర్లో ఉన్న మరొక విగ్రహము సర్ చార్లెస్ జేమ్స్ నేపియర్ది. 1843లో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న సింధు ప్రాంతాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయడంలో కీలక పాత్ర వహించి తర్వాత ఆ ప్రాంతానికి మొదటి గవర్నర్గా పనిచేసిన అత్యంత ప్రతిభావంతుడైన జనరల్ మరియు అడ్మినిస్ట్రేటరే ఈ సర్ చార్లెస్ జేమ్స్ నేపియర్. ట్రఫల్గర్ స్క్వేర్ మధ్యలో ఉండే భారీ నెల్సన్ కాలం చుట్టూ 4 పెద్ద సింహాలున్నాయి. వీటిని ప్రసిద్ధ శిల్పి సర్ ఎడ్విన్ ల్యాండ్సిర్ డిజైన్ చేశాడు. అందుకే వీటిని ల్యాండ్సిర్ లయన్స్ అని కూడా పిలుస్తారు. 1805లో జరిగిన ట్రఫల్గర్ నౌకా యుద్ధంలో ఓడిపోయిన ఫ్రెంచ్ మరియు స్పానిష్ యుద్ధ నౌకల నుండి స్వాధీనం చేసుకున్న భారీ కెనన్స్ను కరిగించి ఆ లోహంతోనే ఈ సింహాలను తయారు చేయడం విశేషం. శిల్పి ఈ విగ్రహాలు చెక్కడానికి లండన్ జూలో మరణించిన ఒక నిజమైన సింహాన్ శరీరాన్ని తన స్టూడియోకి తెప్పించుకొని డిజైన్ చేశాడు. అతను దాని శరీరాన్ని గమనించే లోపలే దాని కాలి భాగాలు కుళ్ళిపోవడం వల్ల శిల్పి తన ఊహాశక్తిని ఉపయోగించి ఈ సింహం పాదాలు చెక్కవలసి వచ్చింది. అందుకే
ఆ సింహం పాదాలు కొద్దిగా పిల్లి జాతి పంజాలు పోలి ఉంటాయని చెప్తారు. ట్రెఫల్గర్ స్క్వేర్లో ఉన్న మరో విగ్రహం ఇది బ్రిటన్ రాజు కింగ్ జేమ్స్ టూది. ప్రతి సంవత్సరము క్రిస్మస్ వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. నార్వే దేశము ప్రతి సంవత్సరము బ్రిటన్కి బహుమతిగా ఇచ్చే భారీ క్రిస్మస్ చెట్టుని ప్రజలకి చూపించడానికి ఇక్కడే ఉంచుతారు. మొన్న మే 24, 2026లో జగన్నాథ రథయాత్ర కూడా ఇక్కడ జరిగింది. దాదాపు 10,000 మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ప్రతి శని ఆదివారాల్లో ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమము ఉత్సాహం జరుగుతూనే ఉంటుంది. భారతీయులకు సంబంధించిన దీపావళి వేడుకలు, చైనీస్కి సంబంధించిన న్యూ ఇయర్, ఐరిష్ వాళ్ళ సెయింట్ ప్యాట్రిక్స్ డే ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ ఈ ట్రెఫల్గర్ స్క్వేర్ ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. ఆహా, లండన్ కదా.